చేశాడు. కానీ క్రిస్టియన్ లైఫ్ అలా ఉండదు. చిన్న వయసులో చర్చిలో ఆదివారపు స్కూల్, బైబిల్ కథలు చెప్పి పెంచుతారు. తరువాత యూత్ ఫెలోషిప్, పెళ్లికి ముందుగా మ్యారేజ్ కౌన్సిలింగ్. అలా పెరిగే పిల్లలు తప్పు చేసినా తిరిగొచ్చేస్తారని చెబుతున్నాను. యేసు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన కూడా ఒక దైవం. సత్యం అంటే ఏమిటో తెలుసా? సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యాలు ఎన్నుంటాయి? ఒక్కటే ఉండాలి, కానీ దానికి చాలా పేర్లుంటాయి. నువ్వు చెప్పింది 100% నిజం. నేను తెలుసుకున్నది చెప్పనా? మామూలుగా పేరుని 2గా విభజించొచ్చు. ఆర్బిటరీ నేమ్ అండ్ లాజికల్ నేమ్. అంటే అర్థం నిర్వచించే పేరు, కారణ పేరు. ఏ కారణం లేకుండా పేరు పెట్టడం నిర్వచన పేరు. నల్లగా పుట్టిన పిల్లాడికి వజ్రం పేరు పెడతారు కదా, అలాంటిది. కారణంతో పెట్టేది కారణ పేరు. మనుషులు దేవుడికి పెట్టే పేర్లన్నీ కారణ పేర్లే. భగవాన్ అంటే భగవంతుడు, బహువంతుడు అంటే బహురూపుడు, ముగ్గురు మూర్తుల్లా విరాజిల్లేవాడు. అదేవిధంగా దేవుడు, దేవుడంటే అన్నిటినీ మించినవాడు. ఉడు అంటే ఉండు, అన్నిటినీ మించిన వాడిని మనసుతో ఉంచు లేదా తలుచుకో అని అర్థం. ఒక్కో భాషకి శబ్దభేదం పొందడం శబ్ద విభేదం అంటారు. హెబ్రీయుల్లో జోషువా, గ్రీకులో ఈషుసా, అరబ్బీలో ఈశా, ఆంగ్లేయంలో జీసస్, తెలుగులో ఈశ్వరుడు అంటే అర్థం యేసు. క్రీస్తు అని అంటున్నారే, అది? హెబ్రీయుల్లో మేసియా, గ్రీకులో క్రిస్టాస్, ఆంగ్లంలో క్రైస్ట్, తెలుగులో క్రీస్తు లేదా ప్రభువు. క్రీస్తు అంటే నూనె పోసి అభిషేకింపబడ్డవాడని అర్థం. ఒకరు గురువుగానో, ప్రవక్తగానో, రాజుగానో అవుతున్న సమయంలో పారంపర్యాచారములో నూనెతో అభిషేకం చేస్తారు. ఆ రాజు అనే స్థితినే ఈశా అనియు, ఈశ్వరుడనియు తెలుగులో తెలుపబడింది. తోమాకాలంలో జీవించినట్టుగా నిరూపించబడిన తిరువళ్ళువర్ తిరుక్కురళ్ అనే గ్రంథంలో ఈశా పదాన్ని 2 సార్లు ఉపయోగించడం జరిగింది. చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అక్కడికే వచ్చారు. నువ్వు నమ్మాలి అని నేనిది చెప్పలేదు కోదండరామా. నేను పరిశీలించిన దాన్ని చెప్పాను. నువ్వు ఆలోచించుకో, తప్పులేదు.